హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం ప్రయాణానికి సంబంధించిన వెకాబులరీ గురించి తెలుసుకుందాం. లీవింగ్, లీవ్, బయలుదేరటం లేదా వెళ్ళటం అని అర్థం. వెర్బ్ ఫామ్ లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. ఒక చోటికి వెళ్ళటం లేదా బయలుదేరటం. లీవ్ ఫర్ అ ప్లేస్. I leave for college at 9 every day. నేను రోజు 9 గంటలకు కాలేజీకి బయలుదేరుతాను. She left here yesterday. No idea where for. ఆమె నిన్న ఇక్కడి నుంచి వెళ్ళింది, ఎక్కడికో తెలియదు. He left Chennai for Delhi yesterday. ఆయన చెన్నై నుంచి ఢిల్లీకి నిన్న వెళ్ళాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి సెండ్ చేయడం జరుగుతుంది. ట్రావెల్ అ క్లాస్. ఓ క్లాస్లో ప్రయాణించడం. హీ ఆల్వేస్ ట్రావెల్స్ సెకండ్ క్లాస్ స్లీపర్. అతను ఎప్పుడు సెకండ్ క్లాస్ స్లీపర్లో ప్రయాణం చేస్తాడు. షీ ఈజ్ ట్రావెలింగ్ ఫస్ట్ క్లాస్. ఆమె ఫస్ట్ క్లాస్లో ప్రయాణిస్తుంది. ఇక్కడ మనం బై ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ అని కానీ, ఆన్ సెకండ్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ అని కానీ, ఇన్ సెకండ్ క్లాస్ ఆర్ ఫస్ట్ క్లాస్ అని కానీ అనకూడదు. అలా అనడం తప్పు. ఇన్ సెకండ్ క్లాసు, ఇన్ ఫస్ట్ క్లాసు అని చెప్పకూడదు. మేక్ డూ విత్, సరిపుచ్చుకోవడం లేదా సర్దుకుపోవటం. ఐ కెన్ గివ్ యూ ఓన్లీ 100 రూపీస్. మేక్ డూ విత్ ఇట్. నేను 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలను, దాంతో సర్దుకో. ఐల్ మేక్ డూ విత్ వాట్ ఎవర్ యూ గివ్. నువ్విచ్చే దాంతో సర్దుకుంటాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సీ ఆఫ్, సెండ్ ఆఫ్. సీ ఆఫ్ అన్నా, సెండ్ ఆఫ్ అన్నా వీడ్కోలు లేదా వీడ్కోలు ఇవ్వటం అని అర్థం. I am going to the station to see my friend off. నేను మా ఫ్రెండ్ను పంపించటానికి లేదా వీడ్కోలు ఇవ్వటానికి స్టేషన్కు వెళ్తున్నా. Shall I come to the station to see you off? నిన్ను పంపడానికి నేను స్టేషన్కి రానా? A number of his students saw him off at the station. ఆయన విద్యార్థులు చాలామంది ఆయనకు స్టేషన్లో వీడ్కోలు ఇచ్చారు. రిసీవ్, ఎవరినైనా తీసుకురావడం. స్టేషన్కు కానీ బస్ స్టాండ్కు కానీ వెళ్ళి. షీ హ్యాస్ గాన్ టు ద స్టేషన్ టు రిసీవ్ హర్ ఫాదర్. వాళ్ళ నాన్నను తీసుకురావడానికి స్టేషన్కు వెళ్ళింది. ఇక్కడ వాళ్ళ నాన్నను అనే దాని బదులు వాళ్ళ నాన్న నన్ను అనేసి ఉంది, సరిదిద్దుకోగలరు. దేర్ వాజ్ నన్ టు రిసీవ్ హిమ్ అట్ ద స్టేషన్. ఆయన కోసం స్టేషన్కు ఎవరూ రాలేదు. డెస్టినేషన్ అంటే గమ్యం అని అర్థం, లేదా చేరే చోటు లేదా చేరవలసిన చోటు అని అర్థం. ద డెస్టినేషన్ ఆఫ్ ద ఏపీ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ హైదరాబాద్ ఈజ్ న్యూ ఢిల్లీ. హైదరాబాద్ నుంచి బయలుదేరే ఏపీ ఎక్స్ప్రెస్ గమ్యం న్యూ ఢిల్లీ. ఇంగ్లీష్ వెకాబులరీ. ఆంగ్ల పదజాలం. బై ట్రైన్ లేదా బై బస్ లేదా బై ప్లేన్
లేదా బై ద ఏపీ ఎక్స్ప్రెస్ అని అంటే ట్రైన్లో లేదా బస్లో లేదా ప్లేన్లో లేదా ఏపీ ఎక్స్ప్రెస్లో వచ్చాను అని చెప్పినప్పుడు మనం బై ట్రైన్ బై బస్ అని అంటాం. ఆన్ ద ట్రైన్ లేదా ఆన్ ద బోర్డ్ ద ట్రైన్, ట్రైన్లో అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ట్రైన్లో ఉన్నట్లయితే అప్పుడు ఆన్ ద జర్నీ, డ్యూరింగ్ ద జర్నీ అని అంటాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి మరికొంతమందికి ఈ వీడియోను సెండ్ చేస్తాను.